శాంతి. అందరికీ శ్రావణ మాసం యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు విశేషంగా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం తరఫున శ్రీకృష్ణ జన్మాష్టమి 16వ తారీఖు శనివారం టౌన్ హాల్లో సాయంత్రం కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఎందువలనంటే పిల్లల్లో ఆధ్యాత్మిక చైతన్య శక్తిని కలిగించేందుకు, వాళ్ళల్లో ఉన్నటువంటి కళలను బయటికి తీసేందుకు, వాళ్ళల్లో ఆధ్యాత్మికతను పెంచేందుకోసంగా మేము డ్రెస్ కాంపిటీషన్, డ్యాన్స్ కాంపిటీషన్ అనగా ఫ్యాన్సీ కాంపిటీషన్, శ్రీకృష్ణ వేషధారణ పోటీని నిర్వహిస్తున్నాం. అలాగే శ్రీకృష్ణునికి సంబంధించినటువంటి డ్యాన్స్, కేవలం శ్రీకృష్ణునికి సంబంధించినటువంటి డ్యాన్స్ కూడా కాంపిటీషన్ ఏర్పాటు చేశాము. కావున మీరు మీ పిల్లల్లో ఆ ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించేందుకోసంగా మీ ఉత్సాహాన్ని కలిగించి పిల్లల్లో, చిన్న పిల్లలకి 8 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలకు శ్రీకృష్ణుని అలంకరణ వేషధారణ చేసి తీసుకొని రండి. పెద్ద పిల్లలకు డ్యాన్స్లో పాల్గొనేదానికి అవకాశం ఉంది. కేవలం శ్రీకృష్ణుని యొక్క నృత్యాన్ని ప్రదర్శించాలి. 7 మంది మాత్రమే ఉండాలి కృష్ణునితో సహా. అలా దీంట్లో కాంపిటీషన్ ఉంటుంది. అదే కాకుండా రేపు 13వ తారీఖు మా విశ్వవిద్యాలయం కోటగడ్డ పక్కన, అంటే కోటబడి స్కూల్ పక్కన ఉన్నటువంటి మా సంస్థలో 10 గంటలకు రేపు 13వ తారీఖు డ్రాయింగ్ కాంపిటీషన్ ఏర్పాటు చేశాం. శ్రీకృష్ణుని యొక్క చిత్రాన్ని గీయడం అన్నమాట. కావున మీ పిల్లల్లో ఉత్సాహాన్ని పెంచి వారిని పాల్గొనేదానికి ఏర్పాటు చేయాల్సిందిగా కోరుచున్నాము. ఎవరు పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా కన్సలేషన్ ప్రైజెస్ ఇవ్వటం జరిగింది. మళ్ళా ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, ప్రతి పోటీలలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ ఉంటుంది విన్నర్స్కి. కావున ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాల్సిందిగా, వాళ్ళల్లో ఉన్నటువంటి కళలను ప్రదర్శించి వాళ్ళను పరమాత్మ వైపు, దైవత్వం వైపు మొగ్గు చూపించే విధంగా చేయాల్సిందిగా కోరుచున్నాము. ఇలా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారు విశేషంగా ఈ కార్యక్రమాల్ని నిర్వహించడం జరుగుతుంది. కావున టౌన్ హాల్కి డ్యాన్స్ కాంపిటీషన్, ఫ్యాన్సీ కాంపిటీషన్ 16వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభమవుతుంది. అందులో విశేషమైనటువంటి అతిథులు సబ్ కలెక్టర్ గారు కావచ్చు, ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారు, చైర్మన్ గారు, ప్రతి ఒక్కరూ అతిథులు ఇచ్చేస్తున్నారు. వారి సమక్షంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. కావున అందరూ రావాల్సిందిగా, పాల్గొవలసిందిగా కోరుచున్నాం. ఓం శాంతి.